అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కోసం ఈరోజు ప్రత్యేకంగా శాసనసభను సమావేశపరిచి తీర్మానం చేయబోతూ ఉన్నారు కదా. అయితే అసలు ఈరోజు సమావేశాల ప్రధాన టార్గెటే జగన్మోహన్ రెడ్డి గారిని మరింత తిట్టాలి, మరింత అవమానపరచాలి అని చెప్పే ఎజెండాతోనే సాగుతుంది. వీళ్ళు ఎలివేషన్ తిట్టుకుంటూ ఆయన తిట్టుకుంటూ పోవాలి. ఇందులో ఏమి ఎవరికి అనుమానం లేదు. ఒకానొక స్టేజ్లో నేను అనుకున్నాను, కనీసం తీర్మానం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద ప్రసంగాలు ఉంటాయి కదా, ఆ ప్రసంగాలలో ఇంకా తిట్టడం మొదలు పెడుతూ ఉంటారు అని చెప్పి, అవమానించడం మొదలు పెడతారని చెప్పి అనుకున్నాం. కానీ ఇంట్రెస్టింగ్గా తీర్మానం ప్రవేశపెట్టే ముహూర్తపు టైం ఉంది కదా, ఆ టైం నుండే మొదలెట్టారట. ఆశ్చర్యం. తెలుగుదేశం పార్టీ పత్రికల్లో టీవీ ఛానళ్ళలో బ్రేకింగ్లు కనిపిస్తూ ఉన్నాయి. అమరావతికి చట్టబద్ధత కోసం తీర్మానాన్ని శాసనసభలో కరెక్ట్గా 11 నిమిషాల 11 సెకండ్లకు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అట. 11 సెకండ్లకి ఎట్లా ప్రవేశపెట్టడం మొదలెడతారు. ముహూర్తం చూసుకున్నారా? 11 నిమిషాల 11 సెకండ్లు. 11 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో లింక్ చేసి ఇక్కడి నుంచే మొదలెట్టారు. ముహూర్తపు టైం అట అది. 11 నిమిషాల 11 సెకండ్లకు మొదలు అమరావతి చట్టబద్ధ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారట. ఇటువంటివే వింత అనుకుంటే, ఎక్కడైనా కనుక ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానం మీద స్పీకర్లు ఎప్పుడూ మాట్లాడరు. నేను ఎప్పుడు వినలేదు. అంటే చాలా చదువుకుంటాం కదా, నేను ఎప్పుడు చదువుకోలేదు కూడా. ఇటువంటి వాటి మీద స్పీకర్లు కూడా మాట్లాడతారు అని తీర్మానం ప్రవేశపెట్టే ముందే. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు. స్పీకర్ గారు మాట్లాడుకుంటూ, అరే చంద్రబాబు నాయుడు గారు తోపు తుడుము, నడి సంద్రంలో కొట్టుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ను కాపాడిన రక్షకుడు ఆయన, అది ఇది అని. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రం 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందట. వాళ్ళకు చేతి కొబ్బరికాయ దొరికినట్లయిందట. కోతికి కొబ్బరికాయ చిక్కినట్లయిన సామెత ఉంటుంది కదా. కోతి కనపడే ఈయన చేతికి అని మళ్ళీ ఈయన మిగిలిన సభ్యులకు అర్థమైందో లేదో, కోతి కొబ్బరికాయ నేను అనలేకున్నానని చెప్పి అనుకొని దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. నేను వేరే దేనికో అనలేదు, చేతికి కొబ్బరికాయ అన్నాను అని. అంటే మీకు ఎవరికైనా అర్థమైందో లేదో, నా ఉద్దేశం కోతి కొబ్బరికాయ అని చెప్పదలుచుకున్నారు స్పీకర్ గారు. కోతి కొబ్బరికాయ అని, కోతి కన్నా చేతికి అంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏందో మళ్ళీ విడమర్చి చెబుతూ ఉన్నారు. అందరికి అర్థం అవ్వాలి కోతికి అని చెప్పి అని. ఈ విధంగా మాట్లాడుతూ పోతున్నారు. కొబ్బరికాయ చిక్కిందని ఇష్టరీతిని ప్రవర్తించుకుంటూ పోయారు. 50 రాష్ట్రం వెనక్కి తీసుకుపోయారు. మొత్తం లిటరల్లీ ఇంకా అసలు ఒక సభ్యుడు మాట్లాడేసినట్లే మరి స్పీకర్గా ఉండి. ఒకనొక స్టేజ్లో అనిపిస్తుంది ఇంకా అసలు స్పీకర్లు అనబడే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఆ చైర్ మీద కూర్చుంటే ఎక్కడ నడుపుతారు? ఎక్కడ నడిపేది? వాస్తవానికి రాష్ట్రం విభజింపబడిన తర్వాత స్పీకర్లుగా ఉన్న వాళ్ళ ప్రవర్తన అంతా ఇలాగే ఉందిలేండి, అది వేరే విషయం. సో హైలైట్ అసలు తీర్మానం ప్రవేశపెట్టే ముందే స్పీకర్లు మాట్లాడడం ఏందో. ఆ 11 మంది వస్తారనుకుంటే రాలేదు, ధైర్యం ఉన్నట్లేదు అంట స్పీకర్ గారు. ఆ 11 మంది వస్తారనుకుంటే సరేలేండి, ఆ 11 మంది రాకపోయినా 11 నిమిషాల 11 సెకండ్లకు ప్రవేశపెట్టారు కదా, ఇంకా అమరావతికి అదే పూర్తి ప్రొటెక్షన్ లేండి. అసలు అద్భుతమైన రక్షణ లేండి. అది ఒక పెద్ద రక్షణ వ్యవస్థలు తీసుకొచ్చేస్తుంది ముహూర్తం అన్నది. పండగ చేసుకోవాలి, ఏం కాదు.